వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కంసాలిపాలెంలో శ్మశాన వాటిక అభివృద్ధికి కృషి చేస్తా బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర. నిడదవోలు మండలం కంసాలిపాలెం గ్రామ శ్మశాన వాటిక అభివృద్ధికి కృషి చేస్తామని తూర్పు గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలంలో పిక్కి నాగేంద్ర పర్యటించారు. పార్టీ మండల అధ్యక్షులు చింతల బాలాజీ మరియు పార్టీ క్యాడర్తో కలిసి మండలంలో ఉన్న పార్టీ నాయకులను కలుస్తూ ఆయా గ్రామాలలో ఉన్న ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ కంసాలిపాలెం గ్రామంలో శ్మశాన వాటికను సందర్శించడం జరిగిందని, పొయ్యి స్నానాలు చేయడం కోసం నీరు, వర్షానికి ఎండకి నీడ కోసం షెల్టర్ ఏర్పాటు చేయాల్సి ఉందని అన్నారు. ఎంపీ పురంధేశ్వరి సహకారంతో రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషరావుల సమన్వయంతో ఈ శ్మశాన వాటిక అభివృద్ధి కోసం కృషి చేస్తామని అన్నారు. అదేవిధంగా మాధవరం కంసాలిపాలెం మధ్య ఉన్న కూలిపోయిన వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వెలగన సూర్యచంద్రరావు, సానెపు వెంకటేశ్వరరావు, సానెపు కోటేశ్వరరావు, అడపాల నరేష్, టీడీపీ నాయకులు కోయి వరప్రసాద్, జనసేన నాయకులు కోయి దుర్గాప్రసాద్, కోయి విజయ్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నిడదవోలు రూరల్ మండలంలో ఉన్నటువంటి కంసాలిపాలెం గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా కాలం నుంచి శ్మశాన వాటిక గురించి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. జీవితకాలం కూడా ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో బాధ్యతలు నిర్వహించి చివరికి స్వర్గస్థులు అయిన తర్వాత జరిగే చివరి అంతిమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నావో ఆ అంతిమ కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ఇక్కడ సరైన సదుపాయాలు లేకపోవడం వలన, అంటే ఇక్కడ శ్మశాన వాటికలో, హిందూ శ్మశాన వాటికలో పొయ్యి లేదు, అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ లేదు, చుట్టూ కాంపౌండ్ వాల్ లేదు, అదేవిధంగా అనుకోకుండా సడన్గా వర్షం వస్తే ఆ వర్షం వచ్చే సందర్భంలో కానీ, బాగా ఎండుండే సందర్భంలో కానీ సరైన ఇక్కడ నీడ లేదు. ఎప్పుడో పాతది ఒక షెల్టర్ ఒకటి ఉంది, అది వర్షం బాగా పడినప్పుడు కూడా నీరు లీక్ అవుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో కంసాలిపాలెం శ్మశాన వాటిక ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మన నాయకులు నా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. మన ఎంపీ గారు శ్రీమతి పురంధేశ్వరి గారి ద్వారా కొన్ని ఎంపీ లాట్స్ ఉంటాయి కదండి, ఎంపీ నిధులు ఉంటాయి కదా, అవి మా శ్మశాన వాటిక అభివృద్ధి కోసం కొంత కేటాయించండి అని చెప్పి వారు మా దృష్టికి తీసుకొని రావడం, వెంటనే ఎంపీ గారు నన్ను ఒకసారి శ్మశాన వాటికని సందర్శించి అక్కడ ఏంటి అవసరం ఉంది, అక్కడ అవసరాలు ఏంటో ఒకసారి మీరు డైరెక్ట్గా సందర్శించి అక్కడ ఉండేటువంటి మన తెలుగుదేశం పార్టీ, మన జనసేన పార్టీ, బీజేపీ నాయకులందరినీ కలిసి ఒకసారి సందర్శించండి. తప్పకుండా అక్కడ శ్మశాన వాటికి కావాల్సినటువంటి వనరులను మనం సమకూరుద్దాము అని చెప్పి ఎంపీ గారు నాకు తెలియజేయడం, ఈరోజు ఈ గ్రామ పర్యటనకి మా ఎన్డీఏ నాయకులతో కలిసి ఈ శ్మశాన వాటికను కూడా నేను సందర్శించడం జరిగింది. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితిని నేను ఎంపీ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఇక్కడ వనరులు, వసతులు ఏర్పాటు చేసే విధంగా మేము చర్య తీసుకుంటామని చెప్పి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, కంసాలిపాలెం ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నావో ఆ ఇబ్బందులను కూడా ఎంపీ గారి దృష్టికి, అలాగే మన గౌరవ మంత్రి గారు దుర్గేష్ గారి దృష్టికి, అదేవిధంగా మన టీడీపీ నాయకులు శేషగిరిరావు గారి దృష్టికి కూడా నేను తీసుకొని వెళ్ళి మన సమస్యని పరిష్కారం చేయడం కోసం నేను కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా మాధవరం, తూర్పు గోదావరి జిల్లా కంసాలిపాలెం, ఈ రెండు గ్రామాలని కలిపేటటువంటి, ఈ రెండు జిల్లాలని కలిపేటటువంటి వంతెన ఏదైతే కూలిపోయి ఉందో పాత వంతెన, ఆ వంతెన ప్రాంతం ఏదైతే ఉందో ఎర్రకాలువ మీద నిర్మించినటువంటి పాత వంతెన, కూలిపోయిన వంతెన దగ్గర మనం ఉన్నాము. వైసీపీ ప్రభుత్వ కాలంలో ఈ వంతెన కూలిపోవడం జరిగింది. విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అదేవిధంగా ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటి వాతావరణంలో ఈ కూలిపోయినటువంటి పాత వంతెనని పునర్నిర్మాణం చేయాలని చెప్పి ఇటు కంసాలిపాలెం ప్రజలు, నాయకులు, అటున్నటువంటి మాధవరం సంబంధించినటువంటి ప్రజలు, నాయకులు చాలామంది ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
ఈరోజు ప్రజలు మరొకసారి నేను ఈ కంసాలపాలెం పర్యటనకు రావడం, నిడదవోలు మండల పర్యటనకు రావడం వలన ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు నా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. తప్పకుండా ఈ సమస్యను సంబంధిత ప్రజాప్రతినిధుల దృష్టితో పాటు అధికారుల దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి ఇటు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారిని, అటు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారిని, అటు మా రాజమండ్రి ఎంపీ గారు పురంధరేశ్వరి గారిని, ఇటు నర్సాపురం ఎంపీ గారు వర్మ గారిని, అదేవిధంగా మా మంత్రి గారు దుర్గేష్ గారిని, అదేవిధంగా మా శేషారావు గారిని, ఈ పక్కన్నటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని, వీళ్ళందరినీ కూడా ఒప్పించి మెప్పించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యని పరిష్కరించడం కోసం మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విషయాన్ని తప్పకుండా సంబంధిత మంత్రి గారి దృష్టికి, సంబంధిత ఏదైతే మనకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకొని వెళ్తామని చెప్పి ప్రజలు, విద్యార్థులు, రైతులు పడుతున్నటువంటి తీవ్రమైన ఈ యొక్క ఇబ్బందిని పరిష్కరించడం కోసం మేము సంకల్పంతో పనిచేస్తామని చెప్పి సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను.